నేను ఇంకా కొంచెం డీటెయిల్స్ పోయే ముందు అసలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో ఏం జరిగింది? నువ్వు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని గులగొట్టినావు నాయన? నీ 2.5 సంవత్సరాల్లో ఇది సుంకిశాల చూపినాను. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది. ఇది నీ కాంగ్రెస్ ఘనత కాదా? ఇవాళ కన్నా ఈ సుంకిశాలను రిపేర్ చేసినవా? ఈ సుంకిశాల కూలిపోవడం నీ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలననే కూలిపోయింది కదా సుంకిశాల. దీనికి ఏం సమాధానం చెప్తావు? ఆ తర్వాత పెద్దవాగు అయితే కొట్టుకుపోయింది కదా. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయి ఇవాళకి 2 సంవత్సరాలు అయింది. నో రిపేర్. పెద్దవాగు కొట్టుకుపోయింది, కుప్పగూలింది పెద్దవాగు. ఇప్పటికీ దిక్కులేనటువంటి పరిస్థితి. నువ్వేం చేస్తున్నావు మరి? పెద్దవాగు ఇంతవరకు రిపేర్ చేసినావా నువ్వు? ఇది నీ ఘనకార్యం కాదా? నీ తప్పిదం వల్ల, సకాలంలో గేట్లు ఎత్తకపోవడం వల్ల, మానవ తప్పిదం వల్ల పెద్దవాగు కొట్టుకుపోయింది. దెన్ కమింగ్ టు వట్టెం పంప్ హౌస్, పాలమూరు ఎత్తిపోతలో పథకంలో కట్టిన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. నువ్వు నిన్న క్లోజప్ లో పెట్టండి ఆ కెమెరాలు అంటుండ్రు రేవంత్ రెడ్డి. మీరు కూడా దయచేసి క్లోజప్ లో పెట్టండి. రేవంత్ రెడ్డి ఘనకార్యం నేను పెద్ద తెగ చెప్తుండు, క్లోజప్ పెట్టుండి కనబడ్డదా? చూపించి రాంటుండు. ఇది కూడా చూపిరు రేవంత్ రెడ్డికి. నీ పాలమూరు జిల్లాలో నీ ఘనకార్యం వల్ల, నీ తప్పిదం వల్ల వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. దెన్ చెక్ డ్యామ్, బాంబులు పెట్టి చెక్ డ్యామ్ పేలిస్తే, ఇది సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లాలో మీరు బాంబులు పెట్టి చెక్ డ్యాములు పేల్చిండ్రు. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఏమంటాము, క్రిమినల్ చర్యలు ఇవి. అంటే అసలు ప్రభుత్వ ప్రజాధనాన్ని ఇసుక కోసం, కాంట్రాక్టర్ల కోసం చెక్ డ్యామ్లను పేల్చేసిండ్రు మీరు. ఇంకా గొప్ప ఘనకార్యం, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలి 8 మంది చచ్చిపోతే శవాలు కూడా ఇయ్యాలటికి బయటకు తీయలే నువ్వు. దీని గురించి ఎందుకో మాట్లాడవు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ కుప్పగూలినా మాట్లాడవు, పెదవాగు కూలిపోయినా మాట్లాడవు, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా మాట్లాడవు, సుంకిశాల కుప్పగూలినా మాట్లాడవు. ఇవన్నీ నీ 2.5 సంవత్సరాలు జరిగిన ఘనకార్యాలే కదా. ఇవెందుకో చూపియవు మరి. వీటి గురించి ఎందుకో మాట్లాడవు నువ్వు. ఎందుకు ఊకే ఈ చిల్లర రాజకీయాలు చేస్తుంటావు నువ్వు? కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు